హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ కిచెన్. సో ఈరోజు డిష్ వచ్చేసి వంకాయ కూర. దీన్ని గుత్తి వంకాయ కూర అని కూడా అంటారు. ఇంగ్రీడియంట్స్లో వచ్చేసి కొంచెం చింతపండుని నానబెట్టేసుకొని ఉంచుకోండి. వంకాయని కూడా పురుగులు లేకుండా నాలుగు పలకగా కట్ చేసేసుకోండి. ఆనియన్స్ని కొంచెం దూరగా వేయించుకొని ఉంచుకోండి. పలుకులు ఇంకా నువ్వుల్ని కూడా కొంచెం వేయించుకొని ఉంచుకోండి. అండ్ మసాలాలో ఇలాయచీ, లవంగం, దాల్చిన చెక్క, ఇంకా చిన్న చిన్న ముక్కలు అల్లం వెల్లుల్లిని కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. టమాటాలని ఒక టమాటా కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక జార్లో మనం వేయించుకొని ఉంచుకున్న పలుకులు ఇంకా నువ్వుల్ని వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఆ పౌడర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే జార్లో మనం తీసుకున్న మసాలా దినుసులు, వేయించి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని పేస్ట్ లెక్క వాటర్ ఏం కలపకుండా మిక్సీ కొట్టేయండి. ఇప్పుడు అదే పేస్ట్లో మనం ఇందాకలా పౌడర్ చేసి ఉంచుకున్న పౌడర్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి. కొంచెం ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు, 2 స్పూన్లు కారం యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లెక్కన గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకోండి. ఆ నూనె వేడవ్వగానే మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయల్ని దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్కి మగ్గనివ్వండి. అలా టూ మినిట్స్కి మూత తీసి కొంచెం కలుపుతూ మొత్తం వంకాయలంతా మగ్గిపోయేలాగా చూసారా, మన వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. దీన్ని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం ఇందాకలా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలుపుకొని మన పేస్ట్ ఇంకా జార్లో మిగిలిపోయిన పేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి దాంట్లో చింతపండు రసం యాడ్ చేసేసుకోండి. పేస్ట్ కిందన అడుగు పట్టకుండా మొత్తం నూనె తేరేంత వరకు అలా కలుపుతూనే ఉండండి. మొత్తం కలుపుతూనే ఉండాలి. మనం ఒక్క సెకండ్ వదిలినా కూడా కిందన అడుగు పట్టేస్తుంది అన్నమాట. సో అలా కలుపుతూనే ఉండాలి. మనకి ఇలా నూనె తేరేంత వరకు ఉంచి నూనె తేరాక దాంట్లో కట్ చేసి ఉంచుకున్న టమాటాలని యాడ్ చేసుకోండి. చూసారా, వేసిన టమాటాలు మగ్గిపోయి ఇంకా దీని పచ్చివాసన పోయి మొత్తం మంచిగా నూనె పైకి తేరుతూ దీని కలర్ మారుతుంది అన్నమాట. కొంచెం లైట్ రెడ్డిష్ కలర్లో వస్తుంది. అలా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం పక్కన ఉంచుకున్న చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందాక వేయించి ఉంచుకున్న వంకాయల్ని కూడా దీంట్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మంచిగా బాయిల్ అయ్యి నూనె తేరేంత వరకు బాయిల్ చేసుకోండి మంచిగా. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ పులుపుగా అనిపిస్తే కొంచెం చక్కెరని యాడ్ చేసుకోండి. ఇంకా ఉప్పు కూడా తగ్గితే ఉప్పు, చక్కెర రెండింటిని యాడ్ చేసుకోండి. మంచిగా బాయిల్ అయ్యి నూనె పైకి తేరేంత వరకు ఉంచుకోండి. నూనె తేరాక దాన్ని ఒకసారి కలిపేసుకొని వేడి అన్నంలో అప్పడాలు వేపుకొని వంకాయ వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.